హైపర్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త సహకారంతో సర్వేపల్లి నియోజకవర్గంలో 108 కోట్ల రూపాయలతో అన్ని గ్రామాలలో 3 ఫేజ్ విద్యుత్ సరఫరా పనులను పూర్తి చేస్తున్నట్లు సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మణుబోలు మండల పరిధిలోని లక్ష్మీనరసింహస్వామిపురంలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 3 ఫేజ్ లైన్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించారు. సోమిరెడ్డి రాక సందర్భంగా గ్రామ టీడీపీ నాయకులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమది చేతుల ప్రభుత్వం గాని మాటల ప్రభుత్వం కాదని, గత ప్రభుత్వంలో తక్కువ పనులు చేసి ఎక్కువ పబ్లిసిటీ చేసుకున్నారని, ప్రస్తుత ప్రభుత్వంలో అందుకు భిన్నంగా హంగులు ఆర్భాటాలు లేకుండా గ్రామాల పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తాము గ్రావెల్ అమ్ముకుంటున్నారంటూ ప్రచారం చేయడం తగదని, చట్ట ప్రకారం క్వారీ యజమానులు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ పనులు నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో లాగా ఎంపీల పేరుతో గ్రావెల్ ను దోచుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పొన్నూరి రామకృష్ణయ్య, కనువూరు కాలావాయికట్టు సొసైటీ అధ్యక్షులు వర్ధిని మస్తాన్ నాయుడు, పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి బొమ్మి సురేందర్ యాదవ్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, గ్రామ టీడీపీ నాయకులు మధునాయుడు, మురళీనాయుడు, చెదలవాడ కృష్ణమ్మ నాయుడు, సునీల్ కుమార్ నాయుడు, ఎంపీడీఓ జలజాక్షి, వివిధ శాఖల అధికారులు, మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహపురంలో 1 కోటి, ఈ గ్రామంలో 6 కొత్త ట్రాన్స్ఫార్మర్లు, 183 కొత్త స్తంభాలు, 3.5 కిలోమీటర్ల కొత్త లైన్. దీనివల్ల ఏంటంటే టోటల్ 3 ఫేజ్ కనెక్షన్ వచ్చినప్పుడు ఇట డొమెస్టిక్ పేదోళ్ళకి కానీ ఇళ్ళకి కానీ కరెంటు కట్ కాకుండా, 2 రైతులు ఎంత లోడ్ పడినా 3 ఫేజ్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఫీజులు ఎగిరిపోవటం, మధ్యలో కరెంటు పోవటం, అటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం విద్యుత్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇంకొక 15 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు కూడా ప్రారంభోత్సవం లక్ష్మీనరసింహపురంలో చేస్తున్నాం. మొత్తం మీద సర్వేపల్లి నియోజకవర్గం 108 కోట్లతో తొందరగా పూర్తి అయ్యేదానికి చర్యలు తీసుకోమంటున్నాం. వాళ్ళు సెప్టెంబర్ లోపల పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. ఏదేమైనా ఈ ఆర్డిఎస్ఎస్ స్కీమ్ వల్ల చాలా ఉపయోగం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంది. సో త్వరితగతిని చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్లకు కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కటేంటంటే సంతోషం, కూటమి ప్రభుత్వంలో ఈ ఆర్డిఎస్ఎస్ లాస్ట్ గవర్నమెంట్ టైంలోనే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. కానీ వాళ్ళు దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ షేర్ ఇవ్వాల్సి వస్తున్నాయి. ఎంతసేపు వాళ్ళు కాంట్రాక్ట్లు, 100 కోట్ల బిల్లులు, ఎవరికి ఎట్ట పే చేయాలా, సొంత మనుషులకి, ఇది తప్ప అన్ని వ్యవస్థలు ఏ శాఖ పని ఆ శాఖ చేసుకోవాలనే ఇది లేదు వాళ్ళకి. అందుకనే అన్నీ మూలబడిపోయే పరిస్థితి వచ్చినాయి. ఇప్పుడు చూసాం అక్కడ నుంచి వస్తుంటే ఇంత సవిటి కాలువలకు కూడా ఇంత పెద్ద పలకలు వేసిన ఆయనకంటే ఎత్తు ఉంటుంది ఆ పలక. మాకిప్పుడు ఇక్కడ 1 కోటి రూపాయలకు పలకలేదు. మాకు పబ్లిసిటీ తక్కువ, పనులు ఎక్కువ. వాళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ, పనులు తక్కువ. అది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఏ ఊరికైనా సవిటి కాలువ పలక ఉంటుంది. అవన్నీ మళ్ళీ రివర్స్ వస్తున్నాయంట నీళ్లు. సవిటి కాలువలో పోయేదానికి, బయట పోయేదానికి లేకుండా అక్కడి నుంచి వెనక్కి వస్తున్నాయంట. అటువంటి పరిస్థితి. ఒక్క నుడాలోనే 26 కోట్లు సవిటి కాలువలకి. ఏ కాలువ పనిచేయటం లే. దురదృష్టం. ఇటువంటి పరిస్థితి లాస్ట్ 5 yearsలో సర్వేపల్లి నియోజకవర్గంలో భారీగా దోపిడీ చూసాం. నిన్న ఇరిగేషన్ లిస్ట్ తెప్పిస్తే వాళ్ళ టైంలో ఇంట్లో కూర్చొని బిల్లులు చేసుకుంది వాళ్ళే. ఇప్పుడు మా టైంలో కూడా కోర్టుకి వేయటం, బిల్లులు తెచ్చుకోవటం. ఒక్క ఏడీ దగ్గర నిన్న 15 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో డబ్బులు తీసుకోండి. ఒక డిఈ దగ్గర ఇంక కొరవ డిఈలు అన్నీ తెప్పిస్తే ఎన్ని కోట్లు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు బాగానే నడుస్తుంది, అపోజిషన్లో కూడా ఆయన పనులు నడిచిపోతున్నాయి. మా వాళ్ళు అంటే ఇరిగేషన్ వాళ్ళు పనులు చేయకుండా విచారణలో ఉన్నా కూడా కోర్టుకు వేసారు, మేము డబ్బులు ఇచ్చేసాం. ఏమైనా 1,00,000, 10 లక్షలు, 20 లక్షలు కాదు, కొన్ని కోట్లు. అది ఆ విద్య వాళ్ళకి తెలుసు. దాన్ని బాగా
వంట పట్టింది వాళ్ళకి. మాకేందంటే తపన, ముందు గిరిజనులకు ఎట్టు పని చేయాలా, రైతులకు ఎట్టు పని చేయాలా, ఎస్సీలకు ఎట్టు పని చేయాలి, ఇదే పనిలో మేము ఉంటాం. వాళ్ళు కలెక్షన్ లెక్క పెట్టుకోవటంలో వాళ్ళు ఉంటారు. నిన్న నేను ఒకటి అడుగుతుండా, ఎవరిచ్చారు ఎమ్మెల్యే? నేను ఇచ్చానా? ఇప్పుడు గ్రావెల్ కావాలా, ఎక్కడన్నా ఒక ఊర్లో ఒక రైతులకు ఒక రోడ్డు తోలుకోవాలా, ఎక్కడ తేవాలా? మైనింగ్ లీజ్ ఉండే గ్రావెల్ క్వారీ చెప్పు, దాన్ని కూడా మూసేయమంటే మూసేస్తాం. కందలపాడు మూసారు. ఎవరైనా అయ్యా నా బేస్మెంట్కి 4 ట్రాక్టర్లు 4 ట్రక్కులు అయ్యా, ఎర్రమట్టి అయ్యా అంటే ఎంఆర్ఓకి రాస్తున్నా నేను. అది ఫోటో పెట్టేస్తాడు, గ్రూపుల్లో పెట్టేస్తాడు, ఎర్రమట్టి తోలేస్తున్నారు అని. మనం ఏమన్నా వాళ్ళ మాదిరిగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ పేరు పెట్టి కోట్లు కొల్లగొట్టామా? ఎంపీల పేర్లు పెట్టారు. ఈరోజు నేను ఒకటే చెప్తుండా, ఎవరన్నా పేదోళ్ళకి ఇంటికి అవసరం అంటే ఆ విఆర్ఓనో విఆర్ఏనో పోయి దగ్గరుండి ఆ 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు తోలుకొని ఆపేయాలని చెప్తుండా. ఇప్పుడు కందలపాడు ఆపేసేయమంటున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మైనింగ్ లీజ్ ఉండే క్వారీ జరగకూడదు అంటున్నావు. అది జరగనప్పుడు ఎక్కడి నుంచి గ్రావెల్ తేవాలా? గ్రావెల్ లేకుండా రోడ్లు వేయలేరు కదా, గ్రావెల్ లేకుండా ఇంటి పనులు చేసుకోలేరు కదా, సొంత ఇళ్ళ పనులు. ఎక్కడి నుంచి తేవాలో చెప్పు. రెండోది, ఇప్పుడు గవర్నమెంట్ మైనింగ్ ట్యాక్స్ వేసేది కాకుండా ఏఎంఆర్ఓలు కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే దాంట్లో కలిపి ఏ ట్రక్ కట్టపోయినా ఒక లారీ పోతే 1700 వసూలు చేస్తున్నారు. ఎక్కువ టైర్లు ఉండే పెద్ద బండి అయితే 2200 వసూలు చేస్తున్నారు. ట్యాక్స్ కట్టి తమరు ఎంత చేశారు? రూపాయి. నీరు చెట్టు అడ్డం పెట్టి రూపాయి. సపోజ్ 10 క్యూబిక్ మీటర్ లారీలు వేస్తే 10 రూపాయలు. అట్ట చేసి మీరు దోపిడీ చేశారు. నేనేమంటానంటే, మంచి చెడు లేకపోతే ఎట్టా వాగుతా ఉండేదేనా? మైనింగ్ లీజ్ ఉండే క్వారీ తవ్వటం ఆపేయమంటావా చెప్పు. రేపటి నుంచి ఎవ్వరు డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్లు, ఇళ్ళు కట్టుకునే వాళ్ళు, డొంకలు వేసుకునే వాళ్ళు, లింక్ రోడ్లు వేసుకునే వాళ్ళు అందరినీ తిరిగి పంపిస్తా. గ్రావెల్ దువ్వించి పంపించు. ఓకే. వేసవి సెలవుల్లో తమ పిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండే విధంగా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనుబోలు మండల ట్రాన్స్కో ఏఈ అనిల్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం పాఠశాలకు సెలవులు ఇవ్వడం వల్ల విద్యార్థులు తమ ఇళ్ల వద్దనే ఆడుకుంటూ ఉంటారని, ఆ సమయంలో ఇంటి పైకప్పు సమీపంలోనూ చెట్లపై ఉండే కరెంటు తీగలు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా పిల్లలు గాలిపటాలు ఎగరవేసే సమయంలో దారాలు కరెంటు తీగలకు తగలకుండా చూసుకోవాలని అందుకు సంబంధించిన సలహాలు తెలియజేశారు. అదేవిధంగా ఎక్కడైనా విద్యుత్ ప్రభావంతో ప్రమాదం ఏర్పడితే తమ సిబ్బందికి తెలియజేయాలని, వారు అందుబాటులో లేని పక్షంలో టోల్ ఫ్రీ నెంబర్ 1912 ఫోన్ ద్వారా సమాచారం తెలియజేయాలన్నారు. ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలలకి వేసవి సెలవులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వేసవి సెలవుల్లో పిల్లలు ఆడుకునేటప్పుడు విద్యుత్ పరికరాల నుండి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ప్రమాదాలకి గురి కాకూడదని కొన్ని సూచనలు మేము ఇవ్వదలుచుకున్నాం. ముఖ్యంగా పిల్లలు గ్రౌండ్స్లో కానీ, వీధుల్లో కానీ, ఇండ్ల వద్ద కానీ, పొలాల్లో కానీ ఆడుకునేటప్పుడు బంతులు, ఇతర ఆడుకునేటటువంటి పరికరాలు విద్యుత్ పరికరాలకు దగ్గరగా వెళ్ళినప్పుడు, అవి ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, స్తంభాలు కావచ్చు, విద్యుత్ వైర్లు కావచ్చు, జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి విద్యుత్ ప్రమాదాలకు దూరంగా ఉండాలని, సురక్షితంగా ఈ వేసవి సెలవుల్లో ఆడుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా నిర్మాణ భవనాలు, ఇళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, అదేవిధంగా చెట్లు ఎక్కడం వంటివి చేసేటప్పుడు విద్యుత్తు తీగలు దగ్గరగా ఉన్నాయా లేవనేది గమనించుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ఇళ్లల్లో ఉండే పరికరాలు తల్లిదండ్రులు మరి బయటికి వెళ్ళినప్పుడు సెలవుల్లో వీళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి ఎటువంటి విద్యుత్ పరికరాలనైనా సురక్షితంగా చెప్పులు వేసుకొని జాగ్రత్తగా స్విచ్ ఆఫ్ కానీ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్లు దగ్గర ఎర్తింగ్ వైపు కానీ, అదేవిధంగా ఇనప స్తంభాల దగ్గరకు కానీ, లేదా ఇనప స్తంభాలకు కట్టిన స్టే వైర్లకు కానీ, ఏదైనా విద్యుత్తు
పరికరాలకు కానీ దూరంగా ఉండి గాలిపటాలు ఎగరేసే సమయంలో వాటిని తీసే ప్రయత్నం ఏదైనా తీగలకు తగులుకుంటే వాటిని తీసేటప్పుడు పొరపాటు వాటిని కానీ తీసే ప్రయత్నం చేస్తే షాక్ కొడుతుంది. కాబట్టి అలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకొని పెద్దోళ్ళు కూడా పిల్లలకి ఈ జాగ్రత్తలు చెప్పి ఎటువంటి విద్యుత్తు పరికరాల వద్దకు స్తంభాలు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, తీగల వద్దకు వెళ్ళకూడదని జాగ్రత్తగా సురక్షితంగా ఈ ఎండాకాలం సెలవుల్లో వారి యొక్క బాల్య జీవితాన్ని సంతోషంగా గడపాలని, ఈ జాగ్రత్తలను పాటిస్తూ అందరూ సంతోషంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైనా గాలి వల్ల కానీ ఏదైనా ప్రమాదం వల్ల కానీ విద్యుత్ తీగలు తెగి కింద పడినట్లయితే లేదా గాలికి స్తంభాలు వంగి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్నట్టయితే మీరు ఇమీడియట్గా మా విద్యుత్ శాఖ వారికి సిబ్బంది, మీకు దగ్గరలో ఉండే సిబ్బందికి కావచ్చు, మండలంలో ఉండే నాకు కావచ్చు, ముఖ్యంగా మా టోల్ ఫ్రీ నెంబర్ 1912 ఉంది, వీటికి తెలియపరిచి ఇమీడియట్గా మరమ్మతులకి మీరు దోహదపడాలని, హెల్ప్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వాకాడ మండలం కేంద్రంలోని జనార్దన్ రెడ్డి కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం సమయంలో కోట నుంచి మల్లం వైపు వెళ్తున్న బైక్ చిట్టమూరు మండలం మల్లం గ్రామానికి చెందిన వాకాటి నితిన్ అనే యువకుడు కోట నుంచి వాకాడు మీదుగా మల్లం వెళ్తుండగా దుగ్గరాజుపట్నం నుంచి అతివేగంతో వస్తున్న వాకాడు బీసీ కాలనీకి చెందిన ఆటో ఢీకొనడంతో బైక్ పక్కనే ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా స్తంభాలపై పడిపోయి నితిన్ కి కాలు విరిగింది. ఆటో ఆపకుండా అతివేగంగా వెళ్లాడని అక్కడ చూసిన వారు తెలిపారు. ఆటోలో ఎవరూ లేరని, డ్రైవర్ మాత్రమే తోలుకొని పోయాడు. ఆటోలో నుంచి స్పీకర్లు, సీట్లు ఎగిరి పడిపోయినా కూడా లెక్క చేయకుండా మద్యం మత్తులో ఉన్నాడని, అతివేగంతో వెళ్లిపోయాడని వారు తెలిపారు. సంఘటనా స్థలానికి వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ నిఖిల్ బాబు, వారి సిబ్బంది చేరుకొని పరిశీలించారు. అనంతరం వాకాడు ప్రభుత్వ ఆసుపత్రిలో నితిన్ ని చేర్చగా వారు గూడూరుకి తీసుకెళ్లండి, కాలు విరిగిపోయిందని డాక్టర్ చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్టు తెలిపారు. అది వాకాడు బీసీ కాలనీ ఆటో అన్యాయం జరిగి కాలు విరిగి పడి ఉంటే పట్టించుకోకుండా ఆటో డ్రైవర్ వెళ్లిపోవడం వల్ల చాలా బాధాకరమని అక్కడి ప్రజలు అంటున్నారు. అదే చిన్నపిల్లలు ఎదురుగా వచ్చి ఉంటే ఇదే పరిస్థితి, ప్రాణ నష్టం కూడా జరిగేదేమో అని ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అంటున్నారు. వాకాడు మండలంలోని పంచాయతీ గ్రామాల్లో మండల ప్రత్యేక అధికారులు, అధికార పార్టీ టీడీపీ నాయకులు సర్వేక్షణలో పంచాయతీరాజ్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మండలంలోని గ్రామ సభల ద్వారా సచివాలయంలోని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు. ప్రత్యేక అధికారులు, అధికార పార్టీ టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలో అభివృద్ధి పనులు, పారదర్శకతపై చర్యలు, గ్రామ పంచాయతీలకు వంటి కార్యక్రమాలపై ప్రత్యేక అధికారులు, అధికార పార్టీ టీడీపీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా నెల్లిపూడి సచివాలయంలోని ప్రత్యేక అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం, ప్రజలు భాగస్వామ్యంతో స్థానిక పాలనను పటిష్టం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో అధికారిక వికేంద్రీకరణకు అభివృద్ధి అత్యంత కీలకమైందని అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యం కేంద్రీకరణ, పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేసుకోవడమే ముఖ్య లక్ష్యమన్నారు. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏప్రిల్ 24న 1993లో అమల్లోకి వచ్చిందన్నారు. అదేవిధంగా మండలంలో అన్ని పంచాయతీరాజ్లో పంచాయతీరాజ్ దినోత్సవంను ఘనంగా ఆయా ప్రత్యేక అధికారులు, అధికారిక పార్టీ టీడీపీ నాయకులు పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ సాయి ప్రసాద్, తహసీల్దార్, టీడీపీ నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, టీడీపీ నాయకుడు ఎం బేటి, పోలయ్య, హరీష్ నాయుడు, మాజీ ఉప సర్పంచ్ అట్లం శ్రీహరి, కస్తూరయ్య, నజీర్ భాషా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అన్న చూడన్నా ఓకే కొంచెం హరిశం ఓకే ఓకే కేక్ బన్ తిన్న తిన్న పెట్టు పదవి కాలం తీసుకువెళ్ళి దాంతో ప్రభుత్వం వారు ప్రత్యేకంగా అధికారులను నిర్మించడం స్పెషల్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది. అంటే సర్పంచుల బదులుగా స్పెషల్ ఆఫీసర్లు ఈ తదుపరి ఎలక్షన్ జరిగే వరకు కాలాన్ని పొడిగి వాళ్ళ సర్వీసును కొనసాగించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసిన దృష్ట్యా నెలపూడికి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనకు కలెక్టర్ నెలపూడి స్పెషల్ ఆఫీసర్గా నేను శ్రీనివాసం నా పేరు ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము సర్పంచులు ఏ విధంగా చేశారో అదే విధంగా కంటిన్యూ చేయడం, పంచాయతీ పరిపాలన ఎక్కడ కుంటుపడకుండా దీనివల్ల ఎలక్షన్ మళ్ళీ తదుపరి సర్పంచ్కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు మా బాధ్యత అన్నమాట. ఏం లేదు, గ్రామంలో మనకు ముఖ్యంగా మనకు కావాల్సింది ఫస్ట్ తాగునీటి అవసరం. తాగునీటి ఎద్దడి లేకుండా, ప్రతి తాగునీటి సమస్య లేకుండా గ్రామంలో అది ఏర్పాటు చేయడం ఫస్ట్ లక్ష్యం. అది తర్వాత పారిశుద్ధ్యం, శానిటేషన్ ఎప్పుడు ఎక్కడైతే ఆరోగ్యంగా ఆ సంబంధించి మాకు తెలపడం కన్నా కూడా అది వాళ్ళు స్పందించకపోతే మాకు చెప్పండి, అంతే తప్ప మేము కాదు ముఖ్యం, వాళ్ళే ముఖ్యం. అధికారులు ఏం చేయాలన్నా వాళ్ళే ముఖ్యం, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంటాయి. ఫండ్స్ ఇవ్వాలన్నా, వర్క్ చేయాలన్నా, ఎవరిని ఇంకోటి చేయాలన్నా. అందుకని మంచి అధికారులు వచ్చారు కాబట్టి మీకు ఏ సంవత్సరం ఉన్నా సార్ కొన్ని స్పందించి ఆయన ఓపెన్గా నంబర్ ఇచ్చారు. మంచి అధికారులు వచ్చారు కాబట్టి అదేవిధంగా రాజశేఖర్ గారు కూడా ఇదే విధంగా మంచి మంచి ఫలితాలు నిలుపుడు పంచాయతీ ఒక ఆదర్శ పంచాయతీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను మీలో ఒకరిగా. దానికి సునీల్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సభలో ఇలాంటి ఈ జనాలు ఇంతమంది మనం ఈ నాయకులను వచ్చారు కూర్చొని ప్రజలను కూర్చొని మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మన పాచన సునీల్ అన్న గారికి, మన కూటమి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు. మాట్లాడతారు ఇక్కడ మన నిలుపుడు పంచాయతీ వారికి బాగా అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే సుమారు 60 లక్షల ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కలలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకి స్వాగతం. గిద్దలూరు అభివృద్ధికి శ్రీకారం. 75 లక్షల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపూర్ మండలం గిద్దలూరులో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ 75 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనంతో పాటు సిమెంట్ రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్లో స్థానికుల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే గిద్దలూరులో 2,95,00,000తో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, గత వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో నేడు రోడ్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. త్వరలోనే పిన్నేరు వాగుపై వంతెన నిర్మిస్తామని, సైదాపూర్ డేగాపూడి ప్రధాన రహదారి పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు. అభివృద్ధి సంక్షేమమే 2 కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. గిద్దలూరు ఎక్కువగా రెవెన్యూ సమస్య జటిలంగా ఉందని, తహసీల్దార్ ఆర్వీఆర్ఓలు ఈ పెద్ద గ్రామంలో రోజంతా ఉండి పనిచేసేలా చేస్తామన్నారు. విద్యుత్ లైన్ మెయిన్ సమస్య ఉందని, దానిపైన అధికారులకు చెప్పి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని సమస్య పరిష్కారం చేసేలా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తూ తమ చేత కూడా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు పాములూరి శ్రీనివాస్ నాయుడు, పొట్టెల్ల రామయ్య, గజ్జల రాఘవారెడ్డి, గజ్జల కృష్ణారెడ్డి, రమణారెడ్డి, వి రామకృష్ణారెడ్డి, పిఏసిఎస్ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, పార్టీ మండల అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యం రాజు, పెమ్మసాని దిలీప్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయుడు, వరిగొండ సురేంద్ర, ఆవుల కోటయ్య, ఆవుల వెంకటరమణయ్య, కేపీ రాజు, హరినాథ్ రెడ్డి, ఎంపీడీఓఎం వి రామ్మోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ చూడండి సార్. పక్కన ఇప్పుడు 3 చెవులు ఇచ్చున్నాయి. ఇప్పుడు ఇస్తున్నాయి సార్, 3 వస్తువులు ఇస్తున్నాయి సార్. రావట్లా ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క పని చేసి ఒక ఎమ్మెల్యే గారు చేయలేకపోయారు. వాళ్ళు 5 ఏళ్ళు సర్పంచ్ వాళ్ళు, కానీ ఒక్క బండ శంకుస్థాపన చేసి బాబా ఒక్క రూపాయి పని చేసి 5 సంవత్సరాల్లో. ఇప్పుడు మళ్ళీ మేము చేస్తాం, మేము చేస్తాం, ఇచ్చేస్తామని కొంచెం రచనలు చేస్తాను. 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, ఏం చేశారు 5 సంవత్సరాలు? పంచాయతీ ఉంది, ఏం రూపాయలు పని లేదు పంచాయతీలో. మేము వచ్చి మళ్ళీ 18 వేలు 2 సంవత్సరాలు అయింది. అందరూ చోటు ఎవరు చేస్తాం ఎంతమంది ఉంది అలా చేయాల్సిన 2 కోట్లు చేయాల్సింది. ఇప్పుడు 2 కోట్లు సంవత్సరం చేసాం. 2 కోట్ల వరకు జరుగుతున్నాయి. మొత్తం మీద మీరు మళ్ళీ 5-6 నెలల్లోనే మళ్ళీ వెటరీ హాస్పిటల్ ఒకటి, సీసీ రోడ్డు 30 లక్షలు ఒకటి, ఒక రోడ్డు 40 లక్షలు మొత్తం మీద ఉన్నాయి. మళ్ళీ తొందర ఓపెనింగ్ పెడతాము. దీనికి మా అన్నగారి కోరుకునేది ఏంటంటే, ఈ పంచాయతీ పెద్ద పంచాయతీ చాలా వెనకబడింది. ఏదో రేటించి చాలా వెనకబడింది. అన్ని పంచాయతీలు మా పంచాయతీ వెనకబడింది. మాకు ఒక బెంచించి మా అందు ఎంత మాకు న్యాయం కోరుతూ అందరూ నేను రోజేనండి ఇదే మాట్లాడాను. మా నాయకులు ఎందుకు కనిపిస్తున్నాను, నన్ను ఒక్కరో కాపాడుతాను. అందరినీ కోరుకుంటూ మా నాయకుల్ని మా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. అందులో ఈ గ్రామానికి ఒక లైన్ మ్యాన్ వేస్తుంటే ఆ లైన్ మ్యాన్ ఎవరో ఈ గ్రామంలో ప్రజలు ఎవరికి తెలియదు. ఏఈ గారికి ఫోన్ చేస్తాం, డిఈ గారికి ఫోన్ చేస్తాం. ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళు అరెస్ట్ అయి పని చేయిస్తే తప్ప
ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో లైన్ మ్యాన్ అనేది గతంలో లక్ష్మణ్ ఇక్కడ మార్చేది మాది అది చెప్తే ఒక మా ఏఐ గారు పని చేస్తే రేపు వైర్ దిగిపోయింది రైలు సార్ ఈ మాట వైర్ దిగిపోయి దాన్ని వెంటనే మార్చి దాన్ని చేసేదానంటే అట్లా విషయాలు నాకు చెప్పాల్సిందండి మీరు ఎవరు చెప్పండి మాట్లాడుతున్నాడు అర్థమైందా ముందు ఇప్పుడు ఇక్కడ ఏగి వెళ్ళేది పని ఏయినా లైన్ మీద లైన్ మీద అందరం అడిగితే లైన్ మ్యాన్ అన్నాడు రమ్మంటేనే స్టేషన్ మీద రానంటున్నాడు. భోజనాలు ఏర్పాటు చేసినాయని చెప్పు. DCMS సోదరులు నాగేశ్వరరావు గారు ఎందుకు చెప్పాలంటే దాని ప్రాసెస్ పెట్టాం. పిండి అంటుంటే దాన్ని నేను ఆల్రెడీ పెట్టినాను. త్వరలో వస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. పరిపాలకులు 5 సంవత్సరాలు ఏం పని చేయాల. అందుకని ఈరోజు అన్ని రోడ్లు కూడా నాశనం అయిపోయినాయి. కాబట్టి ఈ రోడ్డు కూడా ఈ సైదాపురం అదేవిధంగా బ్యాగ్పూడికి రోడ్డు టెండర్ కూడా అయిపోయింది. కానీ తారు కూడా దొరకడం ఆయన డబ్బులు కట్టాడు, తారు దొరకడం లేదు. అదేవిధంగా 3 రోడ్డు అంటే ఉంది, దానికి కూడా ఆయనకి వచ్చింది టెండర్, దానికి కూడా పరిస్థితి. ఎందుకంటే తారు దొరకడం లేదు. నేను పర్సనల్గా వెళ్ళొచ్చా ఆ దగ్గరికి వెళ్ళి ఏదైనా రోడ్డు చాలా దూరం కూడా చేయాల్సి అంటే నన్ను విప్పుకుంటారు ముందు అని చెప్పారంటే ఆయన చెప్పింది అది. తర్వాత రసీదు చూపించాడు. కారుకు డబ్బులు పెట్టి 4 రోజులు 50 లక్షలు కట్టాడు. కారు రాలా. కాబట్టి త్వరలోనే కారు వస్తే ఈ 2 వర్కులు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా రోడ్లు చాలా గలీజ్గా ఉండేవి ఉన్నాయి. అన్నీ కూడా అంచెలంచెగా పెట్టిస్తాం. అన్ని పనులు కూడా చేస్తామని చెప్పిన కూడా సభాపతిగా తెలియజేస్తూ ఇవన్నీ కూడా గతంలో పాపాల వల్ల ఇవన్నీ విధంగా తయారైనాయి. ఎందుకంటే ఒక అవకాశం చెప్పి బటన్ నొక్కి ఆయన బటన్తోనే పోయాడు. ఈరోజు మనం బటన్ నొక్కున్నాం, అభివృద్ధి పనులు చేస్తున్నాం, అన్నీ చేస్తా ఉన్నాం. ఆ రోజు అభివృద్ధి పనులు లేవు. ఒక బటన్ వేసి వచ్చాడు. ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఈ రెండు కళ్ళుగా మన ముఖ్యమంత్రి పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు కూడా చెప్పాలా, గత ప్రభుత్వంలో ఏం చేశారయ్యా? బటన్ నొక్కాడు. ఆ బటన్ ఇప్పుడు కూడా నొక్కుతున్నారు. బటన్ నొక్కుతున్నారు, పనులు చేస్తున్నారు. శాశ్వతంగా రాష్ట్రానికి రావద్దు. ఎందుకంటే బిడ్డల భవిష్యత్తు చెడిపోయింది. వాళ్ళు వచ్చిన దానివల్ల పరిశ్రమలు భయపడి వెళ్ళిపోయారా? ఎవరు వచ్చేవాళ్ళు లేడు. ఇప్పుడు ఆ జగన్మోహన్ వస్తాడు, మళ్ళా వస్తాడేమో అయితే భయపడుతున్నారు. కానీ గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బయట దేశాల వరకు తిరుగుతున్నారు. పరిశ్రమలు వస్తే మన పిల్లలు ఎక్కడ బయట పోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయాలన్నది అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. లోకేష్ బాబు కూడా అదే కాన్సెప్ట్ పెట్టుకొని అవన్నీ ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూ చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మనకి అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎన్నుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. గత 5 సంవత్సరాలు పాపాలే ఈరోజు ఇంకా కూడా మనకి శాంప్ అయినాయి. ఏ బ్యాంక్ కూడా పోయే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పులన్నీ కూడా మళ్ళీ కట్టి ఈరోజు బ్యాంకులకు పోవాల్సి వస్తున్నాను. ఏ బ్యాంకులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ బ్యాంకు కూడా ఎక్కడిలా గతంలో చేసిన అప్పులు కట్టలేదు. అవి కడితే కానీ మేమేం చేయాలి? వారంలో 2 రోజులు ప్రజాదరబారు క్లియరెన్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ప్రజల సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే ముఖ్యమంత్రి కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది రెవెన్యూ సమస్యలు చెప్పారు. దీన్ని మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఎంఆర్ఓ గారు కానీ అదేవిధంగా ఆర్ఐ కానీ
అదేవిధంగా పిఆర్ఓ కానీ అందరూ కూడా ఈ గ్రామంలోకి వచ్చి, ఎందుకంటే ఇది పెద్ద పంచాయతీ, కూర్చొని ఈ గ్రామంలో ఉదయం సాయంత్రం వరకు కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విని వాటిని పరిష్కారం చేయించే ఏర్పాటు నేను చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్ద పంచాయతీ కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఈ గ్రామంలో 609 మందికి పింఛన్లు మనం ప్రతి నెల 26,83,000 ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ ద్వారా సాధారణ నిధుల కింద 8 పనులు 30 లక్షల రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా గ్రామ నీటి వసతి మంచినీటి కోసం 2 పనులు, దానికి కూడా 2,40,000 ఇచ్చున్నాం. అదేవిధంగా పంచాయతీ రాజ్ ద్వారా సీసీ రోడ్లు 20 లక్షల రూపాయలకి చేస్తున్నాం. అదేవిధంగా ఇరిగేషన్ ద్వారా 3 పనులకి 33 లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ చేసున్నాం. అవి కూడా త్వరలోనే ప్రారంభిస్తారు. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ ఇప్పుడే ఆఫీస్ ఓపెన్ చేసాం 55 లక్షలు. దానికి లెట్రిన్స్ కూడా 6 లెట్రిన్స్కి 1,50,000 రూపాయలు కూడా జరిగింది. అదే వ్యవసాయ శాఖ ద్వారా అన్నదాత సుఖీభవ 713 మందికి 1,26 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ వేయడం జరిగింది. టోటల్గా గిద్దలూరు పంచాయతీకి 2,95 లక్షల రూపాయలు మనం ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ లేవు, ఎవరు ఏమి ఇవ్వాల, అక్కడ మట్టేలా. కాబట్టి ఇప్పుడే పిన్నేరు వాకు చూశాను, అది కూడా ఫ్రాన్స్లో పెట్టుడా, దాన్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేయించి ఆ పిన్నేరు వాగు మీద బ్రిడ్జి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా కొద్దిగా రోడ్డు కూడా ఉంది. నేను ఇప్పుడు నేరుగా ఫీల్డ్కి వెళ్ళొచ్చా, ఎందుకంటే కొంతమంది అక్కడ చూడాలంటే రైల్లో వెళ్ళడానికి కూడా పోయొచ్చా. కొంచెం రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఆ పిన్నేరు వాగు 2 కూడా శాంక్షన్ చేశానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. తొందరలో మీరు శ్రీ బాగాలముఖి అమ్మవారి జయంతి సందర్భంగా గూడూరులోని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఉపపీఠం నందు 320 రకాలైన సమిధలు మరియు వనమూలికలతో మహాశక్తివంతమైన బాగామూలిక హోమం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. स्वाहा ओम ह्रीं भद्रावती स्वाहा ओम ह्रीं भद्रावती स्वाहा
बहुलान उर्वी भवा गोकाय तनयाय संयोः विश्वामिनो दुर्गः जातवेदः सिन्धुर्ननावा दुरिताधिपक्षी अर्थमभिसंवसानो वैष्णवीं लोकैर्मादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि। ఈ రోజు 25/4/2026న ఇస్కాన్ ప్రచార కేంద్రం గూడూరు వారిచే 5 రోజుల చిల్డ్రన్స్ సమ్మర్ క్యాంపును ఇస్కాన్ ప్రచార కేంద్రం గూడూరు ఆచార్యులు బలభద్ర గోపాలదాసు ప్రభు ఆధ్వర్యంలో నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ లక్ష్మి పిఎం రావు దంపతుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 70 మంది పిల్లలకు పైగా హాజరయ్యారు. ఇందులో భాగంగా హరినామ కీర్తనలు, భజనలు, ఆధ్యాత్మిక కథలు, ఆధ్యాత్మిక ఆటలు, భగవద్గీత శ్లోకాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేషయ్య ప్రభువు, రాజా ప్రభువు, రాజా జీవన్ దాస్ ప్రభువు, నరేష్ ప్రభువు, ఇందిరా మాతాజీ, శాంతి మాతాజీ, పలువురు వైష్ణవులు పాల్గొనడం జరిగింది. हरे कृष्णा हरे कृष्णा हरे राम हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. పిల్లలందరూ సీట్లు ఉన్నాయి, మీ సీట్లను పంపించండి. ఉండాలని మిమ్మల్ని దేవుని ప్రార్థిస్తూ మీకు శుభాభివృద్ధంగా పిల్లలు
మన పాలుగారు ప్రొఫెసర్ గారు మీకు చక్కని ఇది మన దేశం యొక్క కల్చర్, భక్తి, వినయనీయతలు, పిల్లల భవిష్యత్తు ఇప్పుడు 8th క్లాస్ దాకా ఉంది కాబట్టి పిల్లలందరూ ఈ తరం కూడా అన్నీ నేర్చుకోవచ్చు. ఇది ఒక భగవంతుని ఇచ్చిన ఒక అదృష్టంగా, ఒక కానుకగా మీరు అంగీకరించి సెలవుల్ని ఒక కొంచెం టైం దేవుడికి మన యొక్క భక్తి అంటే ఏంటో, ఆ భక్తి వల్ల ఎంత ఫలం ఉన్నా సరే ఆ భక్తి వల్ల వచ్చే ఫలితాలు ఎంత గొప్పవో, భోగభాగ్యాలు పక్క వేస్తే భక్తి వాళ్ళ పక్కన పెడితే ఈ భోగభాగ్యాలు అసలు విలువే ఉండదు. భక్తితో ఏదైనా సాధించగలమనేది ఇప్పుడు మీకు పిల్లలు సమ్మర్ హాలిడేస్ కాబట్టి భానుప్రకాష్ గారు మీకు నేర్పిస్తున్నారు. శ్రద్ధగా మీరు విని కొన్ని పాటించి భవిష్యత్తులో మీ జీవితానికి ఒక స్ఫూర్తినిచ్చి మీరు కూడా ఒక మిమ్మల్ని చూసి తగిన పిల్లలు కూడా నేర్చుకోవాలి అలవాటు. మన భారతదేశం యొక్క కల్చర్, మన భారతదేశం యొక్క గొప్పతనం, మన భారతదేశంలో భక్తి అన్ని దేశాలు, అన్ని మతాలు, అన్ని కులాలని, అన్ని పార్టీలకు అతీతంగా ఉండే భక్తి అనేది ఎంత గొప్పదో. ఇస్కాన్లో ఈ ప్రపంచంలో ఫస్ట్ ఇస్కాన్ ఉంది, ప్రస్తుతానికి మాత్రం ఇంకెవరు ఎదురలేదు. ఇంత గొప్ప అండపెట్ట బ్రహ్మాండమైన విశ్వంలో, అనంత విశ్వంలో మన భారతదేశం మోడీ గారి వల్ల చాలా పెద్ద ప్రఖ్యాతం తెచ్చుకుంది. ఒక హిందూయిజమే కాదు, కల్చర్ అందరినీ విదేశీయులందరినీ ఎలా మనము ఆదరిస్తాము, అన్ని మతాలు, కులాలు అతీతంగా మన భారతదేశం. పిల్లలు ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, అందరూ కూడా సరైనటువంటి మానసిక వికాసం లేదు. ఎందుకంటే మన సోషల్ మీడియాకి, యూట్యూబ్స్, లేకపోతే వాట్సాప్ లాంటి వాటికి పూర్తిగా మనం వాటికి బానిస అయిపోయిన తర్వాత మనకి సరైనటువంటి మానసిక వికాసం, ఏదైతే బుద్ధి పెరగడం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంది. సో కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ మానసికమైనటువంటి వికాసము ప్లస్ ఆధ్యాత్మిక వికాసానికి మనము ఈ 4 రోజుల క్యాంప్ మనం నిర్వహిస్తున్నాము. సో ఎవరైతే తల్లిదండ్రులందరూ ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో ఈ 4 రోజుల్లో మనం అనేకమైనటువంటి గేమ్స్, అనేక మళ్ళీ పర్సనాలిటీ డెవలప్మెంట్, అదే కాకుండా ఇంకా వెయిటింగ్ స్టోరీస్, శ్లోకాస్, ఏదైతే మానసిక వికాసానికి మీకు వ్యక్తిగత వికాసానికి కూడా ఏవైతే అవసరమో అవన్నీ కూడా మనం ఇక్కడ మీకు జస్ట్ నేను పరిచయం చేస్తాము. ఆ తర్వాత మనం మీద రాబోయే రోజుల్లో వాటిని ఏ విధంగా మనం పెంపొందించుకోవాలో కూడా మేము మళ్ళీ మీకు భవిష్యత్తులో కూడా మీకు అనేక కార్యక్రమాలు కూడా మీకు చెప్తాము. సో ఈ కార్యక్రమానికి పిఎం రావు గారు, అలాగే మన శ్రీలక్ష్మి గారు, నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్, సో వాళ్ళు ప్రత్యేకంగా అతిథులుగా మా ఆహ్వానం కోసం చాలా సంతోషం. సో వాళ్ళు మాకు ఈ రథయాత్రలో మాకు ప్రముఖ భాగాన్ని వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రథయాత్ర నిర్వహించడంలో, అలాగే ఈ గూడూరులో ఈ హరే రామ హరే కృష్ణ అటువంటి ఈ మంత్రాన్ని లేదంటే ఈ భక్తిని పెంపొందించడంలో వీళ్ళ యొక్క సహకారం ఎలాగెలా మాకు ఉంది. అందుకే వాళ్ళు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటాము. సో వచ్చినటువంటి తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని సో ఇంకా మీరు భవిష్యత్తులో ముందు మంచి పౌరులుగాను, గొప్ప నాయకులుగాను తీర్చిదిద్దబడి సో దేశానికి అలాగే తల్లిదండ్రులకి అందరూ కూడా మంచి ప్రతిష్టం కోరుకుంటున్నాము. హరే కృష్ణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.